తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు రైతన్నలకు రైతు భరోసా ఇస్తామని చెప్పి అధికారానికి వచ్చి 2.5 ఏళ్ళు అవుతున్న వాయిదాల భరోసాను నడుపుతున్నారు తప్ప ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏ ఒక్క పంటకు కూడా సరైనటువంటి రైతు భరోసా ఇవ్వలేదని ప్రజలు మాట్లాడుకున్నటువంటి విషయాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఎన్నో మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను, మహిళలను, నిరుద్యోగులను, యువకులను, రిటైర్డ్ ఉద్యోగులను సైతం ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు. 2.5 ఏళ్లుగా ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ ఏ ఒక్క పంటకు కూడా సరైనటువంటి రైతు బంధు, రైతు భరోసా ఇప్పటి వరకు చెల్లించలేదు. ఇప్పటికీ 4 వాయిదాలు ప్రకటించారు. డిసెంబర్లో ఇస్తామన్నారు, సంక్రాంతికి ఇస్తామన్నారు, జనవరిలో లాస్ట్లో ఇస్తామన్నారు, మున్సిపల్ ఎన్నికలైపోయినాక ఇస్తామన్నారు. నిన్న మొన్న సోషల్ మీడియాలో 2వ తారీఖు నుంచి చేస్తామని చెప్పి ప్రజలు మభ్యపెడుతున్నారు తప్ప మీరు ఈ రైతులకు ఇవ్వాల్సినటువంటి యాసంగి పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా ఎందుకు చెల్లించట్లేదని మేము అడుగుతా ఉన్నాం. 9,000 కోట్ల రూపాయలను ప్రజలకు చెల్లించడానికి కొద్ది రోజులు కేబినెట్ పేరుతో మీరు కాలం గడిపారు. అది ఆన్గోయింగ్ స్కీము, క్యాబినెట్లో చర్చించాల్సినటువంటి అవసరం కూడా లేదు, అయినా మీరు చర్చించలేదు. కానీ ప్రజల్ని మాత్రం మభ్యపెడుతూ వారికి ఇవ్వాల్సినటువంటి రైతు బంధు రైతు భరోసా ఇవ్వకుండా నాట్ల ముందు ఇవ్వాల్సింది ఇంకొక కొద్ది రోజులైతే పంట చేతికి వస్తున్నటువంటి తరుణంలో కూడా రైతన్నలకు ఇవ్వకపోవడం వల్ల అప్పుల పాలై వడ్డీ వ్యాపారుల దళారీలో పడి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. పంట వేసుకునేటప్పుడు కావాల్సినటువంటి ఎరువులు ఇవ్వడంలో విఫలమయ్యారు. ఆ ఎరువులు తీసుకుపోవడానికి వచ్చినటువంటి జనం ప్రభుత్వాన్ని తిడుతున్నారని గమనించినటువంటి మీరు ఒక యాప్ పేరుతో రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి పంటకు కావాల్సినటువంటి యూరియా షాపులలో లేదు కానీ యాప్లో తెచ్చుకోమని చెప్పడం అనేది విచారించదగ్గ విషయం అని తెలియజేస్తా ఉన్నాం. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు తుంగతుర్తి నియోజకవర్గాన్ని కోట్ల రూపాయల అభివృద్ధి చేస్తా ఉన్నానని గొప్ప ప్రకటనలు చేస్తా ఉన్నారు. ఈ ప్రకటనలతో మాకేం అభ్యంతరం లేదు. కానీ తుంగతుర్తి మండల కేంద్రంలో గత ప్రభుత్వంలో మెయిన్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ పని కోసం నిధులు మంజూరు చేసి టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరిగింది. దాన్ని ఇంతవరకు పూర్తి చేయించడానికి మీరు ఎక్కడ కూడా పూనుకున్నట్టు మాకు కనిపించట్లేదు. అలాగే తుంగతుర్తి నుండి వెంపటి రోడ్డు మట్టి పనులు, కలవటి పనులు చేసి సంవత్సరం అవుతుంది. గుంటలు పడి వాహనదారులు, ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడతా ఉన్నారు. అది మీకు కనిపించట్లేదా అని అడుగుతా ఉన్నాం. అలాగే కొత్తగా నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. కొత్తగూడెం టు గోరెంట్ల, బండరామారం టు గుండెపురి ఇలాంటి రోడ్లన్నీ గత ప్రభుత్వంలో మంజూరీ కోసం ప్రతిపాదనలు పంపడం, కొన్ని మంజూరీ కావడం కూడా జరిగింది. మరి మీరు తెస్తున్నటువంటి కోట్ల రూపాయలు ఈ రోడ్లకు కేటాయించాల్సినటువంటి అవసరం లేదా అని ఎమ్మెల్యే గారిని మేము నిలదీస్తా ఉన్నాం. అలాగే గిరిజనుల ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి సేవాలాల్ భవన్కు గత కేసీఆర్ గారు 2 కోట్ల రూపాయలు కేటాయించి టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసి తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో సేవాలాల్ భవన్ నిర్మాణం చేయడం కోసం సహకరిస్తే ఆ తర్వాత మారినటువంటి మీ ప్రభుత్వం స్థలం కేటాయించడానికి కూడా నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఇప్పటికే రెవెన్యూ అధికారులకు ఎన్నో మార్లు మేము గుర్తు చేయడం కూడా జరిగింది. అయినా ఇంతవరకు అది నిర్మాణానికి పూనుకోలేదు. వెంటనే ఆ నిర్మాణానికి పూనుకునే విధంగా స్థలం కేటాయించాలని, ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా పరిష్కారం చేయడంలో స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ చేసి ఈ రోడ్ల పనులు కూడా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తూర్పుగూడెం నుండి వెంపటి వయా బండరామారం చెరువు వరకు కూడా గతంలో రోడ్డు మంజూరైంది మా ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగతా పనులు చేయడంలో అది పూర్తిగా విఫలమైంది. ఆ రోడ్డును కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాలన్నింటినీ పక్కకు పెట్టి తిరుమలగిరి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఓర్వలేక బైక్ ర్యాలీ పేరుతో అధికార బలాన్ని ఉపయోగించి, అధికారులను ఉపయోగించి బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అయ్యా, మీరు అరాచకాలు చేయడం కాదు, మీకు అధికారం ఇచ్చింది దానికోసం కాదు. ప్రజలు మీరు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తారని చెప్పి ఆశపడి మీకు అధికారం ఇస్తే అరాచకాలు సృష్టించడం అనేది సరైనది కాదని మీకు కోరుతా ఉన్నాం. అందుకే మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఉన్నటువంటి పెండింగ్ పనులన్నింటినీ కూడా, అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా త్వరలో ఈ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ మంజూరయ్యే విధంగా చేయించి
పనులు పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం.